వెల్కమ్ టు చందమామ కథలు. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక ఆవు ఉండేది. తనకి ఒక చిన్ని బేబీ దూడ ఉండేది. ఆ బేబీ దూడ పైన ఆవుకి చాలా ప్రేమ. తన బేబీ కోసం ప్రతిరోజు పచ్చిక బయళ్ళకు వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేది. ఒకరోజు ఆ ఆవు అడవిలోకి వెళ్ళింది రోజులానే. అక్కడ ఆకలితో ఉన్న ఒక సింహం ఆమెను గమనించింది. సింహం గర్జించి ఇలా అంది, ఆవు, నేను నిన్ను తినేస్తాను, ఇక నీకు రక్షణ లేదు. ఆ ఆవు భయపడినా ధైర్యంగా ముందుకొచ్చింది. అడవి రాజా, నేను చావడానికి భయపడను, కానీ నాకు ఒక చిన్న బేబీ దూడ ఉంది. దానికి చివరిసారి పాలిచ్చి గుడ్ బై చెప్పి తిరిగి వస్తాను. నేను నిజం చెప్తున్నా, తప్పక వస్తాను అంది. ఆవు మాట విని సింహం ఆశ్చర్యపోయింది. ఎంతటి ధైర్యం, ఎంతటి నిజాయితీ అని అనుకుంది. సరేలే అని అనుమతిచ్చింది. ఆవు పరిగెత్తుకుంటూ బేబీ దూడ దగ్గరకు చేరింది. బేబీ దూడను కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. బేబీ దూడ, నువ్వు ఇకపై ఒంటరిగానే జీవించాలి, నేను ఇచ్చిన మాట తప్పలేను అని ముద్దు పెట్టి బయలుదేరింది. ఆవు నిజంగానే తిరిగి సింహం దగ్గరకు వచ్చింది. తన ప్రాణం పోయే సమయం వచ్చిందని అంగీకరించింది. అప్పుడు సింహం హృదయం కదిలిపోయింది. ఓ తల్లి, నీ నిజాయితీ నన్ను గెలిచింది. ఇంతటి మాట నిలబెట్టుకున్న వారిని నేను చంపను. వెళ్ళు, నీ దూడతో సుఖంగా జీవించు అని దయతో అంది. ఆ రోజు నుంచి సింహం ఆవు మీద దాడి చేయలేదు. ఆవు తన బేబీ దూడతో ఆనందంగా జీవించింది. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీ, ధర్మం, ధైర్యం విక్రూరమైన మనసుని కూడా మార్చగలవు. మళ్ళీ ఇంకో చందమామ కథతో మీ ముందుకి వస్తాను. గుడ్ నైట్ పిల్లలు. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.